ఆచబాట అవుతుందని చెప్పొచ్చండి విషయం. ఎంజీ రావు గారు, మనం తరచు చూస్తూ ఉంటాం కదా, ట్రాన్స్లేషన్లో ఉన్న కొన్ని తప్పుల వల్ల చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి, వివాదాలకు కూడా దారితీస్తూ ఉంటాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను మెటా చంపేసింది ట్రాన్స్లేషన్లో ఒక పెద్ద తప్పు మాట. అది సరోజాదేవి నివాళి కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాల్గొన్నారు. సో ఆ మెటా ట్రాన్స్లేషన్లో చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య పాస్డ్ అవే అంటే చనిపోయారు ఎస్టర్డే. మల్టీలింగ్వల్ స్టార్ senior actresses B took darshan of Saroja Devi's earthly body and paid his last respects. ఇది మీనింగ్లెస్గా కూడా ఉంది సెంటెన్స్. సో ఏంటి, మెటాలో వచ్చిన తప్పిదం సిద్ధరామయ్య కోపం తెప్పించింది. అండ్ తరచూ మనం చూస్తూ ఉంటాం కదా, మీరు కూడా చాలా అబ్జర్వ్ చేసి ఉంటారు, మీ ట్రైనింగ్ సెషన్లో చాలా తప్పులు వస్తూ ఉంటాయి, ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి డజన్ల కొద్దీ కేసులు అక్కడ ఉన్నాయి. అందులో తెలుగు భాషపై వివక్షత. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను, అందులో అనమాట నోటిఫికేషన్లో ఒకటి ఉంటుంది అనమాట. ఏమనంటే, మీకు తెలుగులో ఏదన్నా అర్థం అవ్వకపోతే ఇంగ్లీష్ చదువుకోండి, అదే దట్ వుడ్ బి ద ఫైనల్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది, 8 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉంటే అందులో తెలుగు ట్రాన్స్లేషన్ అనువాదం చేయడానికి జనాలు లేరా, ప్రొఫెసర్స్ లేరా అనేది పెద్ద ఇష్యూ. యూపీఎస్సీ కరెక్ట్గా అనువాదం చేస్తే ఇలాంటి ఇష్యూవే ఇప్పుడు వచ్చింది. కర్ణాటకలో అసలే భాషా వివాదాలు నడుస్తున్నాయి. జాతీయ భాష, ఈ భాష, ప్రాంతీయ భాష, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం త్రిభాషా విధానం ఏంటి, మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, దేశమంతా ఇది చూస్తున్నాం. నిన్న ఒక అతిపెద్ద సంఘటన ఏంటంటే, అలా కర్ణాటకలో పెద్ద ఇష్యూ అవుద్ది లింగ్విస్టిక్ ఇష్యూస్కి సంబంధించి. మెట్రోలో కూడా వాళ్ళు ఇంగ్లీష్, హిందీ యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు తెలుగు కన్నడ ఉండాలనేది ఒకటి వస్తుందన్నమాట రాజకీయంగా. అలాంటి సందర్భంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరణం ఏది పాస్డ్ అవే అన్నట్టు వచ్చిందనమాట. ఆ వచ్చిన దాన్ని మెటా ఏం చేస్తా అంటే, ఈ గూగుల్ ట్రాన్స్లేషను, ఏఐ ట్రాన్స్లేషన్, చాట్ జీపీటీ ట్రాన్స్లేషన్ చోటు జరుగుతూ ఉంటాయండి. ఇదేంటంటే ఆటోమేటిక్గా జరిగిద్ది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, నవ్వుకుంటున్నారు జనాలు. అదేంటంటే ఏపీఎస్సి రీసెంట్గా ఒక ఇష్యూని చేస్తూ నోవల్ ఇన్స్ట్రుమెంట్స్ అనే ఒక పదం వస్తే కొత్త పరికరాలని రావాల్సింది నావల్ అంటే నవల పరికరాలని వచ్చిందండి. రింగ్ అనేది ఒక పదానికి ఇక్కడ రింగ్ అని వచ్చిందనమాట. చాలా భయంకరమైన అనువాదాలు ఉంటాయి అన్నమాట. భయానకమైన పాస్డ్ అవే అంటే ఇక్కడ మరణాలు ఇలాంటివి ఉన్నట్టే కాక చాలా డేంజరస్ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, మన మాతృభాషను చంపేస్తున్నాయి. చాట్ జీపీటీ ట్రాన్స్లేషను, గూగుల్ ట్రాన్స్లేషను, మెటా, ఫేస్బుక్ ట్రాన్స్లేషన్, ఇవేంటంటే మాతృభాషని చంపేస్తున్నాయి. ఓకే, ఇది మనం బోధరాజు అనువాద సూత్రాలని ఉంటాయి అన్నమాట. అనువాదాలు పోయినాయి, అనువాదం చేసి ఎంప్లాయ్మెంట్ లేదు. మరి మెటాలు ఇవన్నీ మీరు ఉపయోగించేసుకోండి, ఎంతైనా ఉపయోగించుకోండి, ఎంప్లాయ్మెంట్ తీసేసి మరి భాషను చంపేయడం ఏంటి? అందుకని నేను కర్ణాటక సీఎం వెంటనే కంప్లైంట్ చేస్తే ఫేస్బుక్ డైరెక్ట్గా సారీ చెప్పవలసి వచ్చింది. వాటిని అన్నిటి రిమూవ్ చేయడానికి జరుగుతుంది. ఈ ఇష్యూ ఏంటంటే, మనలో ఉన్న అనువాదం వల్ల ఈ గ్రూప్ 1 ఆఫీసర్ని, గ్రూప్ 2 ఆఫీసర్ని సెలెక్ట్ చేసేటప్పుడు భయంకరమైన వివక్ష జరుగుతుంది. అందులో రాజ్యాంగ అధికరణ 8th షెడ్యూల్ ఉల్లంఘన జరుగుతుంది, 14, 15, 16th ఉల్లంఘన జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూడాలి. అదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన కేసు విచారణలో ఉన్నప్పుడే అక్కడ అక్కడ చీఫ్ జస్టిస్ హానరబుల్ జస్టిసే దీని మీద కామెంట్ చేశారు, మాతృభాష వివక్ష ఎలా కొనసాగుతుంది అని. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసలు రక్షణాత్మక వైఖరిలో పడి వాదించలేని పరిస్థితి వచ్చింది. తర్వాత తెలుగు వాళ్ళకి ఇది రాదు అనేది ఒక వివాదం నడిచింది. అసలు తెలుగు ట్రాన్స్లేషన్ని తప్పు ఉంటాయి, అక్కడే పెద్ద వివక్ష జరుగుతుంది. 2 తెలుగు ట్రాన్స్లేషన్, కన్నడే కాదండి, తెలుగు ట్రాన్స్లేషన్ లేదు, అనువాదకులను పెట్టడం లేదు, తర్వాత ఎవాల్యుయేషన్లో కూడా ఇంగ్లీష్ వాళ్ళని పెడుతున్నారు. అసలు మాతృభాషను చంపేసుకోవడం ఏంటి, అమ్మను కాదనడం ఏంటి, ఇదన్నమాట చాలా పెద్ద వివాదం అండి. దీని మీద చాలా చర్చ కొనసాగాలి. నువ్వు ఏఐని పెట్టుకో, చాట్ జీపీటీ పెట్టుకో, ఏ ఎరైనా పెట్టుకో, కానీ మాతృభాషను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం, అంటే మాతృభాషకి ద్రోహం ఎక్కడ జరుగుతుందో దానికి ఎప్పటికప్పుడు పక్కన చర్చించుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకుంటాయి? రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలో 22 భాషలకు అధికార భాషలకు ఇచ్చి మీ భాషలు మీరు ప్రొటెక్ట్ చేసుకోమని రాజ్యాంగం సర్వస్వతంత్రాలు ఇచ్చిందనమాట. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మాతృభాషను ప్రొటెక్ట్ చేసుకోకుండా ఏం చేస్తున్నాయి? మళ్ళీ అదేంటి హిందీ వివాదం అని, ఇంగ్లీష్ వివాదాలు ఎందుకు? ముందు మాతృభాషను ప్రొటెక్ట్ చేసుకోండి. మాతృభాషను ప్రొటెక్ట్ కావాల్సిన అన్ని అధికారాలు రాజ్యాంగం ప్రసాదించింది. మరి ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవడంలో?
ఈ విషయం మీద చర్చించాలి. ఇప్పుడు కర్ణాటక సిద్ధరామయ్యకి సంబంధించిన ఇష్యూ అనేది ఒకటి, దాని నేపథ్యంలో మనం చర్చించుకుని మాతృభాషను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందండి. రైట్.